శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదం తముపాస్మహే దోర్భిర్యుక్తా చతుర్భిస్ఫటికమణిమయీం అక్షమాలాం దధానా హస్తేనైకేన పద్మం సితమపి చ సుఖం పుస్తకం చాపరేణ భాసా కుందేందు శంఖస్ఫటికమణినిభా భాసమానా సమానా సామే వాగ్దేవతేయన్నివసతు వదనే సర్వదా సుప్రసన్నా గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమః శాంతాయ దివ్యాయ సత్యధర్మస్వరూపిణే స్వానందామృతతృప్తాయ సుందరాయ నమో నమః. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. యస్యేంద్రియాణి భవనాని చతుర్దశాని యద్దివ్యదేహమమృతార్ణవఫేన పుంజం యదృష్టిరంతరనిరూపితకాలచక్రం తద్రూపమేకమఖిలం గురుపాదపద్మం. శుకాశారికే పూర్ణవైరాగ్యజాచే వసిష్ఠా పరిజ్ఞానయోగేశ్వరాచే కవి వాల్మీకా సారిఖా మాన్య ఐసా నమస్కారమాఛా సద్గురు రామదాస. మనం నిన్నను సోత సంహితకి సంబంధించినటువంటి ఒక 3-4 శ్లోకాలు, ఎందుకంటే సోత సంహిత అనేటటువంటిది చాలా గొప్ప గ్రంథం, అనుభూతి ప్రకాశంలాగే. దాంట్లో కనీసం బ్రహ్మగీతాలైనా మనం మాధవాచార్యుల వారి యొక్క వ్యాఖ్యానంతో చదువుకుంటే చాలా అదృష్టం. ఎందుకంటే భగవత్పాదుల వారే 18 సార్లు దాన్ని దర్శించారు అని అంటే మనం ఒకసారైనా దర్శించకపోతే జన్మ మొత్తానికి వ్యర్థం అని అనుకోవాలి. మనం వారే 18 సార్లు దర్శిస్తే సరే, మనం ఒక 3-4 శ్లోకాలు మాత్రమే నేను చూసాం. అలాగే ఇవాళ కూడా మనం సద్విద్య అనేటువంటిది ఛాందోగ్యోపనిషత్తులో 6వ అధ్యాయానికి సంబంధించినటువంటి విషయం. సాధారణంగా మహాత్ములందరూ కూడా ఉపనిషత్ విషయాలనే లోకానికి అందిస్తారు. రామాయణం ఉపనిషత్తులనే చెప్తుంది, భారతం ఉపనిషత్తులనే చెప్తుంది, భాగవతం ఉపనిషత్తులనే చెప్తుంది, అన్నీ ఉపనిషత్తులనే చెప్తాయి. కాకపోతే ఇందాకలా గురువుగారు చెప్పినట్టుగా తత్వ సమన్వయాత్ మనకి సమన్వయం లేదు. మనం సమన్వయం లేక ఏమిటంటే తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదం. ఏమండి, పాలు వేరేగా డికాషన్ వేరేగా ఇచ్చే కాలంలోకి వచ్చాం కాబట్టి, అంటే వాడు 2 తాగుతాడా, బ్లాక్ కాఫీ తాగుతాడో వైట్ కాఫీ తాగుతాడో తెలియదు కాబట్టి వాడి బ్రతికే వైటో బ్లాకో తెలియదు. అందుగురించి వాడికి 2 వేరువేరుగా చేతిలో పెడుతున్నాం. ఇవాళ కాలం మనకు అలా ఉంది. కానీ ఏది ఒకదానికి ఒకటికి సంబంధం లేనటువంటి విషయాలు లేవు. ఎందుకంటే సాక్షాత్తు వేదాలు, ఉపనిషత్తులు, బ్రహ్మము దర్శించబడ్డటువంటి వాళ్ళు రాసిన పుస్తకాలే మన దగ్గర ఉన్నాయి. మనం రాసినవి ఏం లేవుంది. వారిని పరావాక్ అంటారు. వాటిని మనం మాట్లాడుతూ ఉన్నటువంటి వాక్కు వైఖరి వాక్కు. మనం వైఖరి వాక్కులోని పరావాక్కుని మాట్లాడితే ఎలాగా కుదురుతుందండి? అవన్నీ పరావాక్కు. వాళ్ళందరూ వాల్మీకైనా యోగ వాసిష్ఠులను వశిష్ఠులు వారు చెప్తారు. వాల్మీకి నేను నువ్వు చాలాసార్లు పుట్టామయ్యా అంటాడు రాముడితో. అని చాలా కల్పాల్లో చాలాసార్లు నువ్వు నేను వాల్మీకి పుట్టామంటాడు. అలాగే వ్యాస భగవానుల్లో ఫలానా వ్యాసుడు బాగా చదువుకున్నవాడయ్యా అంటాడు. మనం పుస్తకాలు చదవటం లేదు కాబట్టి ఏదో కథలు వింటున్నాం. మన కథల్లోనే కాలక్షేపం అయిపోయింది. జీవితాలు 80 ఏళ్ళ వరకు కథల్లో గడిచిపోయి ఇంక ఈ తర్వాత మిగిలేది ఏమున్నది? అందువలన వాస్తవంలోకి వచ్చేటప్పుడు సమన్వయమే ముఖ్యం. శ్రోత సంహిత అనేటువంటి గ్రంథం
స్కంద పురాణాంతర్గతమైనటువంటిది సమన్వయం చేస్తుంది. దేన్ని సమన్వయం చేస్తుంది? ఉపనిషద్ వాక్యాలని సమన్వయం చేస్తుంది. అంటే ఏమిటి సద్విద్య అంటే ఏమిటయ్యా? ఏమీ లేదండి. ఒక పొగరబోతు కొడుకున్నాడు, అంటే బాగా చదువుకున్నానని వాడికి అహంకారం, శ్వేతకేతువు అన్నటువంటి వాడికి. వాడు వాళ్ళ నాన్నగారి దగ్గరికి వచ్చి వాడు చాలా ర్యాష్గా ఉండేవాడు, పెద్దవాళ్ళని ఎవరిని గౌరవించేవాడు కాడు. వాడు నేనేదో చదువుకున్న వాడిని వాడికి అహంకారం. తండ్రి చూశాడు, ఏమిటి ఇలా ఉన్నాడు వీడు, గురువుగారి దగ్గర చదువుకో వచ్చిన తర్వాత కొద్దిగా ర్యాష్గా ఉన్నాడని చెప్పి వాడిని పిలిచి, ఒకటి తెలిస్తే అన్నీ తెలిసినటువంటిది నీకు తెలుసా అని అడిగాడు. ఒకటి తెలిస్తే అన్నీ తెలియడం నాకు తెలియదండి అన్నాడు. మీ గురువుగారు చెప్పలేదా అన్నారు. చెప్పలేదండి, మా గురువుగారికి తెలిసుంటే చెప్పుండేవాళ్ళు, చెప్పలేదు నాకు అన్నాడు. ఏకం విజ్ఞాతే సర్వం విజ్ఞానం భవతి. ఒకటి తెలిస్తే అన్నీ తెలుస్తాం, ఒకటి తెలిస్తే అన్నీ తెలియడం ఏమిటండి అన్నాడు. అంటే కారణం తెలిస్తే కార్యం తెలుస్తుంది. ఎలాగా? వాచారంభణో వికారో నామధేయం. అంటే ఏమిటి? మృతికేత్యేమో సత్యం, మట్టే నిజం. మన్ను ఉన్నది, మన్ను నుంచే కొండ వచ్చిందండి, మన్ను నుంచే గోళం వచ్చిందండి, మన్నేనండి కారణం. అలాగే బంగారం ఉన్నదండి, వడ్డాణం వచ్చిందండి, గొలుసు వచ్చిందండి, గాజులు వచ్చేయండి. అలాగే ఇనుము ఉన్నదండి, గొడ్డలు వచ్చిందండి, చిన్న సూది వచ్చిందండి, అన్ని దాంట్లోనే వచ్చేయండి. కాబట్టి కారణం తెలిస్తే కార్యం తెలుస్తుంది. జగత్తుకి కారణం ఏమిటండి అంటే, నీకు తెలిసిన కారణం ఏమిటి జగత్తుకి? భూమి. నీకు తెలిసిన కారణం ఏమిటి జగత్తుకి? నీరు. నీకు తెలిసినటువంటి కారణం ఏమిటి జగత్తుకి? తేజస్సు. వీటిని మూడింటిని త్రివృత్కరణం చేయవయ్యా అన్నారు. ఈ మూడు కలపవయ్యా, కలిపి ముక్కలు తీయన్నారు. ఈ మూడింటిని కలిపాం, కలిపితే త్రివృత్కరణం అయింది. ఈ త్రివృత్కరణాన్ని తీసుకొని జగత్తు జరిగిందయ్యా అన్నాడు. అంటే పృథివీ అనేటువంటి దాంట్లోంచి మనస్సు అన్నటువంటిది పుట్టింది. అన్నంలోంచి పృథివీ అని అనరు, అన్నం అంటారు. తేజో అభన్నాదులు అంటారు. అన్నం అంటే ఏమిటంటే పృథివీ. పృథివీ నుంచి అన్నం నుండి ఏమిటి పుట్టిందండి అంటే మనస్సు పుట్టిందండి. అంటే ఎవడి బుర్రైనా పనిచేయాలి అని అంటే తింటేనే పనిచేస్తుంది, తినకపోతే పనిచేయదు. దానికి ఏం చేశాడు? శ్వేతకేతువు వాళ్ళ నాన్నగారు ఓ 15 రోజులు భోజనం మానేరా అన్నారు. మానేశాడు. 16వ నాడు వచ్చాడు. ఇవాళ నువ్వు నాకు ఋగ్వేదం చెప్పు అన్నారు. నాకు గుర్తు లేదు నాన్న అన్నాడు. యజుర్వేదం చెప్పు అన్నారు. గుర్తు లేదన్నాడు. పోనీ సామవేదం చెప్పయ్యా, గుర్తు లేదన్నాడు. అయితే మరేం చెప్పమంటావు? నీకెందుకు గుర్తులేదు? ఇవాళ వెళ్ళిపో ఇంటికి అన్నారు. శుభ్రంగా భోజనం చేసి పడుకో, రేపు రా అన్నారు. శుభ్రంగా భోజనం చేశాడు, పడుకున్నాడు. మరుసటి రోజు వచ్చాడు. ఋగ్వేదం చెప్పు అన్నాడు. చెప్పాడు. ఎక్కడ ప్రాబ్లం వచ్చింది? నువ్వు అన్నం తినలేదు కాబట్టి ప్రాబ్లం వచ్చింది. అంటే అన్నం మనస్సుకి కారణం, బుద్ధికి కారణం. 2 జలం అనేటువంటిది ప్రాణానికి కారణం. 3 ఇంకోటి ఏమిటయ్యా? తేజస్సు అనేటువంటిది ఉన్నది. ఆ తేజస్సు అనేటువంటిది తేజో అప్ప అన్నములు అనేటువంటివి 3 ఉన్నాయి. ఆ 3ంటికి త్రివృత్కరణమే ఈ జగత్తు అని చెప్పాడు. అయితే ఏమండి తేజస్సు మనం ఏమిటి అడుగుతాం అంటే, ఏమండి అంకెలు చెప్పండి చెప్పాం. ఏదో 0 చెప్పాడు. 0 కన్నా చిన్నది ఏదైనా ఉన్నదా అండి అంటే నాకు రాదనుకోండి. అంటే ఏమోనండి, మామూలు వేషాలు అయితే తెలియదు. కానీ అక్కడ ఉద్దాలికి ఆరునికి ఆయన బాగా తెలిసినవాడు. ఆయన ఏం చేశాడు? ఈ 3ంటికి కారణం ఏమిటి? సత్తు. ఆ సత్తు తెలిస్తే అన్నీ తెలిసినట్టుగానయ్యా అన్నాడు. సదేవ సౌమ్యేదమగ్రమాసీత్ అద్వితీయం బ్రహ్మ. ఒక్క సత్తే అన్నిటికీ కారణం. ఆ సత్తే నువ్వయ్యా అన్నాడు. దాన్నే తత్వమసి అన్నాడు. ఇంతే సద్విద్య. యాక్చువల్గా సద్విద్యలో ఉన్నటువంటిది ఇంత మాత్రమే విషయం. అయితే అలాగా ఈ 4 ముక్కలు మాకు పాఠాలు చెప్పేటువంటి గురువుల్లో ఒక ఆయన పేరు సూర్యనారాయణ శాస్త్రి గారిని. ఆయన గొప్ప వైయాకరణి. ఆయన భాషా ప్రేమ పాఠం చెప్తే అర్థమయ్యేది కాదు. ఎందుకంటే ఆయన టపా 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 10 స్టెప్పులు కూడా ఒక నిమిషంలో అనేసి అయిపోయిందిరా పాఠం అనేవాళ్ళు. ఏమిటి అర్థమవుతుంది? ఏ స్టెప్కి ఆ స్టెప్ చెప్తూ ఉంటేనే అర్థం కాదు. అన్ని స్టెప్పులు వరుసగా ఒకేసారి నోటంటే అనేసి అయిపోయిందంటే అర్థమైపోతుందా? భూధాతువు భవతి అవడం, ఈ 2 కూడా ఒకే క్షణంలో ఆయన పాఠం చెప్పేస్తారు. అలా కష్టం. ఏమిటి? దీనికి వివరణాత్మకంగా కావాలి. వివరణాత్మకంగా కావాలన్నప్పుడు దానికి ఉపనిషత్తులో ఆర్డర్లీగా ఒక్కొక్క ఖండం, అదే 6వ అధ్యాయంలోనే ఒక్కొక్క ఖండంలో ఒక్కొక్కటి తప్పున్న ఆర్డర్లీగా చెప్పారు. అదే విషయాల్ని
సూత సంహితలో ఉన్నటువంటి వాటిని మనం చూస్తున్నాం. సూత సంహితలో బ్రహ్మగీతలో ఇదే విషయాలు ఉన్నాయి. విషయాలు ఏమీ మారలేదు. అయితే ఏమిటండి మారింది అంటే అక్కడ ఏమండి ఏక్షతేర్నా శబ్దం అనేటువంటిది ఒక సూత్రం బ్రహ్మసూత్రాల్లో ఉన్నది. ఇక్కడ ఏమిటండి తదైక్షత అని ఒక పదం ఉన్నది. ఉపనిషత్తులో ఏముంటున్నదంటే తదైక్షత అని ఒక పదం ఉన్నది. ఐక్షత ఐక్షత అంటే ఏమిటి చూడడం. అంటే ఇందాక మాస్టర్ చెప్పినట్టుగా ప్రాబ్లం ఎక్కడ ఉన్నదంటే వ్యాకరణం రావాలి. అందుగురించే వేదాంగాల్ని చెప్పినప్పుడు కల్పము నిరుక్తము ఛందస్సు వ్యాకరణం ఇవన్నీ ఎందుకండి చెప్పారంటే ఇవన్నీ తెలిస్తేనే కరెక్ట్ అర్థాలు చెప్పగలరు. ఇవన్నీ తెలియకపోతే సరైన అర్థం ఎలా చెప్తారండి? మనం ఇప్పుడు 4వ జాతివాడు అంటే శూద్రుడు అన్నట్టుగా ఉంటుంది. 4వ జాతివాడు అంటే శూద్రుడు. ఎందుకంటే మనకి తెలిసింది అంతే, 4 జాతులు మనకు తెలుసు. ఆ జాతుల్లో శూద్రుడు 4వ వాడు కాబట్టి 4వ జాతివాడు అంటే శూద్రుడు. శూద్రుడా? క్షత్రియ వంశంలో పుట్టినవాడు శూద్రుడు ఎలాగవుతాడు? అబద్ధాలు ఆడాడా? ఆడలేదు. అబద్ధం ఆడకుండానే నిజాన్నే ఇంకొక విధంగా చెప్పడం అనేటువంటిది ఉంటుంది. నిజం చెప్పొచ్చును, నిజం చెప్పకూడదు అన్నటువంటిది. అబద్ధాలు ఆడమని వేదాలు పురాణాలు మనకేమీ అధికారాన్ని ఇవ్వటం లేదు, మనకు లైసెన్స్ ఇవ్వటం లేదు. కానీ ఒక విషయం ఏమిటంటే నువ్వు మాట్లాడేటువంటి నిజం అనేటువంటిది ప్రమాదకరంగా ఉండకూడదు. నువ్వు ప్రమాదకరమైనటువంటి నిజాలని మాట్లాడకూడదు. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. మాట్లాడుతున్నాం. ఇప్పుడు మనం ఇక్కడ ఏక్షత అనేటువంటి శబ్దం ఇక్కడ ఎలా అన్వయం అవుతుంది అన్నటువంటి విషయాన్ని చెప్పుకోవటానికే ఎక్కువగా ప్రయత్నం చేయటం. ఏక్షత్యధికరణము అని బ్రహ్మ సూత్రాల్లో ఒక అధికరణం ఉన్నది. ఆ దాంట్లో ఏక్షతేర్నా శబ్దం అనేటువంటి బ్రహ్మసూత్రం దగ్గర నుంచి దాంట్లో ఉన్నటువంటి బ్రహ్మసూత్రాలన్నీ కూడా దీనికి ఎలా అన్వయం అవుతున్నాయి, ఛాందోగ్యానికి ఎలా అన్వయం అవుతున్నాయి, ఇవి నేను చెప్తూ ఉన్నటువంటి మాటలు కావు. భగవత్పాదుల వారు శంకర భాష్యాన్ని రాస్తూ ఉన్నప్పుడు, బ్రహ్మసూత్రాలకి భాష్యాన్ని రాస్తూ ఉన్నప్పుడు ఆ భాష్యంలో ఛాందోగ్యంలో సద్విద్యలో చెప్పబడ్డటువంటి విషయాలని, అంటే ఇంకా చాలా విషయాలు ఆయన మాట్లాడారు. అన్ని విషయాల్ని మాట్లాడటానికి మనం సంవత్సరాల తరబడి కార్యక్రమం కాదు కాబట్టి, కొన్ని నిమిషాల కార్యక్రమం కాబట్టి మంది ఒక సూత్రానికైనా ఎలాగ అన్వయం చేశారు, ఆ అన్వయం చేసినట్టు ఆ సమన్వయం అనేటువంటిది ఎలా చేశారు. మనం బ్రహ్మసూత్రాలు చదవాలి, సూత సంహిత చదవాలి. మనం రెండూ చదవకుండా ఏమండి నేను వేదాంతం మాట్లాడతానండి ఎక్కడి నుంచో. ఇప్పుడు ఒక అలవాటు ఏమిటైపోయిందంటే ఏదైనా ఎవరైనా రాసినటువంటి పుస్తకాల్లోంచి ఓ 4 వాక్యాలు తీసుకోవటం, 4 వాక్యాలు తీసుకొని ఇది వేదాంతం అనడం. అది వేదాంతం కాదు, నీకు మూల గ్రంథం తెలియాలి. బ్రహ్మసూత్రాల కోసం ఎవరో రాసినటువంటి పుస్తకం, చాలామంది బ్రహ్మసూత్రాల మీద తెలుగులో వ్యాఖ్యానాలు రాసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కరెక్ట్ కాదు. శంకర భాష్యం కావాలి మనకి. శంకరుల వారి భాష్యం అలా అర్థం కాదు. అలా మన శంకర భాష్యాన్ని ఉన్నట్టుగా అర్థం చేసుకోలేము. కాబట్టి దానికి రత్నప్రభా వ్యాఖ్యనో లేకపోతే మరో వ్యాఖ్యనో పట్టుకొని మనం అర్థం చేసుకోవాలి. అది కూడా వ్యాఖ్యానాలతో కాదండి. పూర్వం గురుముఖంగా నేర్చుకునేవాళ్ళు. గురువు గారి దగ్గర కూర్చొని బ్రహ్మసూత్రాలు గురువులు చెప్తూ ఉంటే శిష్యులు నేర్చుకునేవాళ్ళు. సందేహం వస్తే అడిగేవాళ్ళు, వాళ్ళు చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఆ మాధ్యమాలు లేవు కాబట్టి, ఆ అవకాశాలు లేవు కాబట్టి మనం ఇంకా మన అధ్యయన భారత్లో ఉన్న అవకాశం ఏంటంటే జూమ్ లింక్లో ఒక రకంగా మనం అందరం ఎదురుకుండానే ఉండి చదువుతున్నాం. అంటే నేను మీకు కనిపిస్తున్నాను, చలాక వారు కనిపిస్తున్నారు, రాజకొండ వారు కనిపిస్తున్నారు. ఏ గురువు గారి చేత పాఠం చెప్పిస్తే, అభయానంద గారి చేత పాఠం చెప్పిస్తే ఆయన కనిపిస్తున్నారు, మీరు వింటున్నారు. తర్వాత ఏమైనా మీరు ప్రశ్నలు వేస్తే వాడు సమాధానాలు చెప్తున్నారు. అంటే మనం ఒక రకంగా ప్రత్యక్ష మాధ్యమంలోనే నేర్చుకుంటున్నాం. ఈ మాత్రం అవకాశం కూడా ఇవాళ కలియుగంలో తక్కువ. ఎందుకంటే పండితులు చోటు ఉంటారు, నేర్చుకోవాలన్న ఆసక్తి ఉన్న వాళ్ళు చోటు ఉంటారు. తరువాతను పూర్వం విద్యా విధానం ఏమిటంటే వేదాలు చదువుకోవడం, వేదాల తర్వాతను ఉపనిషత్తులు చదువుకోవడం, ఉపనిషత్తుల తర్వాత బ్రహ్మసూత్రాలు చదువుకోవడం, బ్రహ్మసూత్రాల తర్వాతను వాటికి సంబంధించినటువంటి వ్యాఖ్యాన గ్రంథాలని చదవటం, ఇతరత్ర ఉన్నటువంటి ప్రకరణ గ్రంథాలని చదవటం పూర్వం చేసేవాడు. ఇప్పుడు అలాంటి అవకాశం లేదు. ఎందుకంటే వృత్తులు చేసుకొని వృత్తుల్లో జీవితంలో అలిసిపోయి చివరిని ఇప్పుడు బ్రహ్మసూత్రాలు కూర్చొని నేర్చుకోవయ్యానంటే అవకాశం ఉండేటువంటి వయస్సులు కావు, అవకాశాలు లేవు. కాబట్టి మనం నేర్చుకునేటువంటి స్వల్పమైనటువంటి విషయాలనైనా బుద్ధిలో చాలా ఎక్కువగా పెట్టుకోవాలి.
సోత సంహిత ఎలాగ అన్వయించబడుతున్నది. అతీవ గుహ్యమాదేశం అనంతార్థ ప్రకాశకం వక్షేయుష్మాకమద్యాహం శృణుత శ్రద్ధయా సహా. నేను చెప్పిన మాటలు రెండూ కూడా మీరు శ్రద్ధగా వినండి అని బ్రహ్మగారు దేవతలకు చెప్తున్నారు. బ్రహ్మదే యస్య శ్రవణ మాత్రేణ శ్రుతమేవ అశ్రుతం భవేత్ అమతంచ మతంజ్ఞాతం అవిజ్ఞాతంచ సత్తమాహ. ఏదైతే వినబడనటువంటిది ఉన్నదో అది వినబడినటువంటిది అవుతుంది. ఏదైతే తెలియబడనటువంటిది ఉన్నదో అది తెలియబడినటువంటిది అవుతుంది. ఏది ఒక్క విషయం తెలిస్తే ఏదండి అంటే ఏకేనైవతు పిండేన మృత్తికాయా యథా సురాః విజ్ఞాతం మృణ్మయం సర్వం మృదభిన్నత్వత్త సదా. మట్టి కన్నా వేరు కాదు కాబట్టి మట్టి తెలిస్తే మట్టితో చేసే వస్తువులన్నీ తెలిసినట్టుగే. యథా సౌమ్యేన ఏకేన మృత్పిండేన సర్వం మృణ్మయం విజ్ఞాతం స్యాత్ అని ఛాందోగ్యోపనిషత్తు. అలాగే కార్యంతో కారణాభిన్నం. కార్యం ఎప్పుడూ కూడా కారణం కన్నా అభిన్నం. బంగారంతో చేసినటువంటి వస్తువుల్ని బంగారం వస్తువులే అంటారు. ఏమండి పోయినప్పుడు కంప్లైంట్ ఇస్తే ఏమిటని ఇస్తారండి? మా ఇంట్లోని 1.5 కేజీ బంగారం పోయిందండి అని ఇస్తారు. మా ఆవిడ గొలుసుపోయిందండి, మా ఆవిడ గాజులు పోయేయండి, మా ఆవిడ. వాళ్ళు రికవరీ చేసినప్పుడు ఏం చేస్తారు? ఏమండి ఇవేనా మీ వస్తువులు అని అడిగితే అవునండి ఇవే మా వస్తువులు. కానీ నువ్వు ఇచ్చిన కంప్లైంట్లో ఏముంటున్నది? గోల్డ్. పోయినటువంటిది ఏమిటి? బంగారం. రికవరీ అయినటువంటిది ఏమిటి? వస్తువులు. అంటే మనం తెలుసుకునేటువంటి వస్తువులు, మనకి తెలియబడుతూ ఉన్నటువంటి వస్తువులు. పోయినటువంటిది ఏమిటి? తెలియబడనటువంటిది ఏమిటి? కారణం. కారణం తెలియబడదు. కారణం తెలియబడితే కార్యం ఆటోమేటిక్గా తెలియబడుతుంది. ఉత్పత్తిశ్చ వినాశశ్చ తథైవార్థక్రియాపిత నామరూప విశేషశ్చ సర్వం భ్రాంత్యా ప్రసిద్ధ్యతి. ఇదంతా ఎందుకు జరుగుతున్నదండి? భ్రాంతి. మన యథార్థంగా నేను సన్యసించడం ఎలా అన్నటువంటిది చాలా చమత్కారమైనటువంటి పేరు పెట్టినటువంటి కార్యక్రమంలో, మొదటి కార్యక్రమంలో డాక్టర్ గారు మనకి చెప్పినటువంటి విషయం ఏమిటి అంటే అసలు ఏమీ లేదు, భ్రాంతి. భ్రాంతికి అనాది ఎలాగా? మాయ భ్రాంతమైనప్పుడు, మాయ అనేటువంటిది అసలు సిద్ధమే కానప్పుడు, సిద్ధం కానటువంటిది నశించడం అనేటువంటి ప్రశ్నే రాదు. అయితే ఏమిటి? వ్యావహారికంగా మనం అనాది అంటున్నాం కానీ మాయా అనేటువంటిది సిద్ధం కాదు. ఎందుకంటే బ్రహ్మమే సిద్ధమైనటువంటిది, ఉన్నటువంటిది బ్రహ్మమే. అందుగురించే సిద్ధి గ్రంథాలు అని 3 గ్రంథాలు ఉన్నాయి. బ్రహ్మసిద్ధి, అద్వైత సిద్ధి, నైష్కర్మ్య సిద్ధి అని 3 గ్రంథాలు ఉన్నాయి. బ్రహ్మసిద్ధి, బ్రహ్మ ఎలా సిద్ధిస్తుంది? అద్వైతం ఎలా సిద్ధిస్తుంది? నైష్కర్మ్యంగా కృష్ణ పరమాత్మ భగవద్గీతలో నైష్కర్మ్యం చెప్పాడంటే దాంట్లో చాలా చిక్కున్నదండి. కృష్ణ పరమాత్మ ఓ పక్కన కర్మ చెయ్యండి అంటున్నాడు, ఓ పక్కన జ్ఞానం ముఖ్యం అంటున్నాడు, మరో పక్కన నైష్కర్మ్యం అంటున్నాడు. ఎలాగే ఈ గోల? ఏది మనకు కావాలి? నువ్వు చెప్పినటువంటి మాటలు నాకు అర్థం కాలేదంటాడు అర్జునుడు. నువ్వు ఒకటి చెప్పడం లేదయ్యా, ఓ దానికి ఇంకోటి, ఇంకో దానికి ఇంకోటి చెప్తున్నావు, ఇది చాలా చికాగ్గా ఉన్నదంటే ఇది నీకు అర్థం కాలేదులే, ఇది నేను ఇంతకుముందు వివస్వంతుడికి చెప్పాను, నేను మనువుకి చెప్పానంటాడు. ఇదేమిటయ్యా నువ్వేమొచ్చింది సూర్య భగవానుడికి చెప్పానంటో, నువ్వు మొన్న పుట్టావు, వాడు ఎప్పుడో పుట్టాడు, వాడికి నీకు ఏమిటయ్యా సంబంధం అంటే లేదులే, నాకు నీకు బోల్డు జన్మలు జరిగాయి, నీకు ఆ జన్మలు తెలియవు, నాకు తెలుస్తున్నాయంటాడు. మన అజ్ఞానంలో ఉన్నాం కాబట్టి, మనం భ్రాంతిని గుర్తించలేకపోతున్నాం కాబట్టి సంసారాన్ని అనాది సిద్ధము అనుకున్నట్టుగానే ఇదంతా భ్రాంత్యా సిద్ధ్యతి. అత సర్వో వికారశ్చ వాచా కేవలమాస్తికా. మొత్తం లోకంలో ఉన్నటువంటివన్నీ కూడా వాచారంభో వికారో నామధేయో అని ఉత్తి మాటలు మాత్రమే. ఇదంతా మాటల గారిడివే, యథార్థం కాదు. ఇదంతా యథార్థం కాదు. ఏమిటి యథార్థం? బ్రహ్మమే యథార్థం, మిగతాదంతా కూడా గారిడి. సత్తు నుండే ఏర్పడుతున్నారు. ఏమిటి? ఎలాగ చెప్పారంటే దానికి విధానం ఎలా చెప్పారంటే, ఏమండి ఈ జగత్ అనేటువంటిది వాక్కులో లీనమవుతున్నది, ఈ అన్నము అనేటువంటిది మనస్సులో లీనమవుతున్నది, మనస్సు అనేటువంటిది ప్రాణంలో లీనమవుతున్నది, ప్రాణము అనేటువంటిది తేజస్సులో లీనమవుతున్నది, తేజస్సు అనేటువంటిది సత్తులో లీనమవుతున్నది. కాబట్టి సత్తే ముఖ్యము. ఆ సత్తే నువ్వు. సౌమ్యేదమగ్రమాసీత్, నువ్వే అయ్యా, నువ్వే ఆ సత్తు.
సదేవ ఆసీత్, అదొక్కటే ఉన్నదయ్యా. అదే తత్వమసి, నువ్వే అదేనయ్యా, నువ్వు అదేని తెలుసుకో, నువ్వే ఆ సత్యాన్ని నేను తెలుసుకో, అదే సద్విద్య. 3 విద్యలు చెప్పారు. 6వ అధ్యాయంలో సద్విద్య, 7వ అధ్యాయంలో సనత్కుమార విద్య, 8వ అధ్యాయంలో ప్రజాపతి విద్య అని 3 విద్యల్ని చెప్పారు. ఆ 3 విద్యల్లోని ఒక విద్య ఏమిటంటే సత్య అంతటికీ కారణము, అసత్తు కాదు. అసత్తు నుండి జగత్తు పుట్టదు, అసత్తు నుండి జగత్తు పుట్టదు, సత్తు నుండే జగత్తు పుడుతుంది. కాబట్టి సత్తే కారణం, సత్తే నువ్వే సత్తు. అయితే ఏమిటయ్యా, అత్ర కారణమద్వైతం శుద్ధం చైతన్యమేవహి తేన నాపేక్షతే క్యన్యత్ కారణం చేతనాత్మకం. మరో చేతనాత్మకమైనటువంటి కారణం ఏదీ లేదండి. శుద్ధము చైతన్యవంతము అయినటువంటి అద్వైత బ్రహ్మమే ఉన్నటువంటిది. ఇదం సర్వం జగత్పూర్వం సదేవాసీశ్వరషభా, సత్తుగానే ఇదంతా ఉన్నదయ్యా. అసత్ అన్నటువంటిది అసదాసీదితి భ్రాంత వదంతి సురపుంగవా. కొంతమంది అసత్తు నుంచి కలిగింది అంటారు. అలా మాట్లాడినటువంటి వాళ్ళు భ్రాంతులైనటువంటి వాళ్ళు అని చెప్పాడు. భాగవతంలో ప్రహ్లాదుడిని వాళ్ళ నాన్నగారు భ్రాంతుండేమి పఠించను అంటారు. భ్రాంతుడు అంటే ఏమిటి? యథార్థాన్ని గుర్తించలేనటువంటి వాడు. నా కొడుకు ఇంకా నిజం తెలియదు అనుకున్నాడు హిరణ్యకశిపుడు. వాడికే నిజం తెలుసు, వీడికే తెలియదు. ఎప్పుడైనా ఎలా ఉంటుందంటే వాడికి ఏమీ రాదంటాం, మనకి రాదు కాబట్టి. వాడికి ఏమిటి వచ్చినో తెలియడానికి మనకు వస్తే కదా. ఏమండి, బంగారం పని చేస్తూ ఉన్నటువంటి వాడి దగ్గరికి వెళ్ళి ఉత్తినే బంగారాన్ని కొట్టేస్తున్నాడండి. వాడు బంగారాన్ని కొట్టి బంగారాన్ని వస్తువుగా చేస్తున్నాడు. నీకు చేయడం రాదు కాబట్టి నువ్వేమిటంటున్నావు? వాడు బంగారాన్ని కొట్టేస్తున్నాడు. బంగారాన్ని కొట్టేయడం లేదు, బంగారాన్ని వస్తువుగా మారుస్తున్నాడు. నీకు చేత కాదు కాబట్టి నువ్వేమిటంటున్నావు? దాన్ని తప్పుపడుతున్నావు. మనకి యథార్థంగా వాస్తవం తెలియదు కాబట్టి ఏమిటండి, ఏమీ లేదండి. వీడికి ఏమైనా తెలిస్తే కదా ఉండడానికి లేకపోవడానికి. వీడికి ముందు తెలియదు, వెనక తెలియదు. తెలియనటువంటి వాడు అలాగే మాట్లాడతాడు. మరి సృష్ట్యర్థమైక్షత ప్రాజ్ఞా బహుశ్యామితి శక్తిమతు తదైక్షత అన్నటువంటిది బహుశ్యాం ప్రజాయేతి అన్నటువంటిది స్తోత్రం ఛాందోగ్యంలో మంత్రం. ఏమిటండి అది అంటే తత్. ఆ తత్ అనేటువంటిది, ఆ పరమాత్మ అనేటువంటిది, ఆ సత్ అనేటువంటిది ఐక్షత. ఈ ఐక్షత అనేటువంటి దాన్ని మీకు కాస్తంత వివరించడం అనేటువంటి ప్రయత్నమే చేయడం. తదైక్షత బహుశ్యాయాం ప్రజాయేతి ఏక్షతేర్నా శబ్దం అని బ్రహ్మసూత్రాలు. బ్రహ్మసూత్రాల్లో శబ్దం ఏమిటండి? ఏక్షతే నా అశబ్దం న సాంఖ్య పరికల్పితం చేతనం ప్రధానం జగత కారణం శక్యం వేదాంతేషు ఆశ్రయితుం. ఇది పూర్వం బ్రహ్మసూత్రాలు అనేటువంటిది చాలామంది మన విద్వాంసులకి కొట్టిన పిండి. తత్వవిధానంద సరస్వతి స్వామివారి తండ్రి గారు రాణి నరసింహ సరస్వతి గారే కదండి ఆయన మా నాన్నగారు. ఆయన బ్రహ్మ విద్యానిధి అని ఆయనకి పేరు. ఆయన బ్రహ్మాండంగా బ్రహ్మ విద్య చెప్పేవాళ్ళట. అలాగే చాలామంది పండితులు ఉండేవాళ్ళు. వాళ్ళు రాను రాను మనకేంటంటే చెప్తున్నాను కదా, మనం సులభమైన మార్గాలను ఎంచుకుంటున్నాం. అన్నిటికీ మనకి కీర్తి అక్కర్లేదు పక్కన అంటూ ఉంటాం, కీర్తి కోసమే పరిగెడుతూ ఉంటాం. డబ్బు అక్కర్లేదు అంటూ ఉంటాం, డబ్బు కోసమే పరిగెడుతూ ఉంటాం. మనం చేస్తున్న పని మాకు అక్కర్లేదు అంటూ ఉంటాం, అదే కావాలి మనకి. అలా అయితే ఎలాగవుతుందండి? మన అహంకారం చచ్చిపోవాలి. అదే ఇప్పుడు మనకి మధ్యాహ్నం చంపేస్తారు ఆయన డాక్టర్ గారు, మనకి మధ్యాహ్నం చంపేసేది అది. నేను అంటే అహంకారం, అది చంపేస్తారు ఆయన. ఆయన డాక్టర్ గారు కదండి. డాక్టర్ గారు చంపుతారండి, డాక్టర్లే చంపుతారు. ఏమండి, వేదాంతులు చంపరు. వేదాంతులు నువ్వు బతికే ఉన్నావురా అంటారు. చచ్చిపోయిన వాడిని కూడా వీడు చచ్చిపోలేదు అంటారు. ఎవరు? వేదాంతులు. వీడు చచ్చిపోలేదు, బ్రహ్మాన్ని పొందాడు అంటారు. ఎవరు? వేదాంతులు. డాక్టర్లు ఏమిటంటారు? ఈజ్ నో మోర్ అంటారు. మరి వాడు లేడంటారు. వాడు లేడేమిటంటే ఆ లేడన్న వాళ్ళు ఎవరంటే డాక్టర్లే. ఉన్నారనేటువంటి వాళ్ళు ఎవరంటే మేము ఆస్తికులు, వాళ్ళు ఆస్తికులు. ఏమండి, ఇప్పుడు ఎవరండి స్టేట్మెంట్? ఎవరండి? ఏమండి, మనం ఒకవేళ ఎవరైనా కాలం చేస్తే సర్టిఫికేట్ ఎవరు ఇవ్వాలండి? డాక్టర్ గారే ఇవ్వాలి. డెత్ సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు ఎవరండి? అదే మీరు స్వామీజీ దగ్గరికి వెళ్ళండి,
ఆయన చనిపోలేదండి, ఆయన బ్రహ్మలో లీనమయ్యారండి అంటారు. అంటే ఇదే అడిగిన వాడు నేను ఎందుకు అడిగాను, వీడి ప్రశ్నలు ఎవరికిపోయి అడిగాను, బ్రహ్మమేమిటి లీనమేమిటి, వద్దు బాబు స్వామి తమరు వెళ్ళిరండి, మేమేదో మా పని చూసుకుంటాం. అలా వాడు మాత్రం డైరెక్ట్గా చెప్పిస్తారు ఈజ్ నో మోర్ అనేస్తారు. అంటే మరి వాళ్ళు లేడు, అదే ఆయన మధ్యాహ్నం చేస్తానన్నారు, చాలా సంతోషం అనుకోండి. ఈక్షతేర్ నా శబ్దం అనేటువంటి బ్రహ్మసూత్ర వ్యాఖ్యలో నా సాంఖ్య పరికల్పితం చేతనం ప్రధానం జగతః కారణం శక్యం. సాంఖ్యులు చెప్పేటువంటి ప్రధానము జగత్తుకి కారణము కాదు. సాంఖ్యులు జగత్తుకి కారణం ప్రధానం అని చెప్తున్నారు, కానీ మేము అది ఒప్పుకోం. వేదాంతేషు ఆశ్రయితం, వేదాంతాన్ని మనం ఆశ్రయించి మాట్లాడేటటువంటి సమయంలో ప్రధానమైనటువంటి దానికి స్థానం లేదు. కాబట్టి అశబ్దం హీతతు, అది వేదం అంగీకరించేటువంటి శబ్దం కాదు. ప్రధానము అనేటువంటి దాన్ని వేదం అంగీకరించదు. అంగీకరించినటువంటి శబ్దంతో నువ్వు అర్థం ఎలా చెప్తావు? అశబ్దం హీతతు. కథమ శబ్దం, అది అశబ్దం ఎలాగైందండి? ఏక్షతే ఈక్షితృత్వ శ్రవణాత్ కారణస్య కథం యావహి శ్రూయతే. ఈక్షతే అనేటువంటి ధాతువుకి చూడటము వినటము అనేటువంటి అర్థం ఎలా చెప్పబడుతుంది? సదేవ సౌమ్యేదమగ్రమాసీత్ ఏకమేవ అద్వితీయం ఇత్యుపక్రమ్య. ఇది ఛాందోగ్యంలో మంత్రాన్ని తీసుకొని సమన్వయం చేశారు భగవత్పాదులు వారు. వ్యాఖ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఛాందోగ్యంలో మంత్రాన్ని తీసుకున్నారు. మంత్రాన్ని తీసుకొని దాన్ని సమన్వయం చేస్తున్నారు. తదైక్షత బహుశ్యాయాం ప్రజాయేతి తత్తేజో అసృజత ఇది. దాని నుండి తేజస్సు పుట్టింది. తేజస్సు నుండి ఏం పుట్టిందండి? జలం పుట్టింది. జలం నుండి ఏం పుట్టిందండి? పృథివీ పుట్టింది. ఏమండి ఇది ఇక్కడ ఉపనిషత్తులో అయితే ఓ ప్రశ్న వేస్తారు, మీరేమండి జగత్తు ప్రారంభం అనేటువంటిది ఇలాగా మధ్యలోంచి చెప్తే ఎలాగండి, వాయువుని ఆకాశాన్ని రెండింటిని చెప్పలేదు కదా అంటారు. అంటే ఒక ఉపనిషత్తులో చెప్పబడ్డటువంటి విషయాలు అన్ని ఉపనిషత్తులకి వర్తిస్తాయి. కాకపోతే ప్రధానమైనటువంటి విషయాల్ని మాత్రమే కొన్ని ఉపనిషత్తుల్లో మాట్లాడుతూ ఉంటారు కాబట్టి వాటిని మాత్రమే తీసుకుంటారు. కానీ ఇప్పుడు మనుధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ధర్మ విషయాలు అన్ని కాలాలకి వర్తిస్తాయి. కానీ కలియుగం వచ్చింది. కలియుగంలో కొన్ని ధర్మాలు మనువు చెప్పినటువంటి ప్రకారం నడవడానికి అవకాశం లేదు. పరాశరుడు మార్చాడు, దాన్ని పరాశర స్మృతి అంటారు. అలాగే త్రేతాయుగంలో కొన్ని ధర్మాలు అనుకూలంగా లేవు, దానికి ఏం చేశారు? గౌతమ స్మృతి అన్నారు. అలాగే ద్వాపరయుగంలో అనుకూలంగా లేవు, శంఖలిఖిత స్మృతి అన్నారు. స్మృతులు ఉన్నాయి, చాలా గ్రంథాలు ఉన్నాయి. వశిష్ఠుడు ఉన్నాడు, యాజ్ఞవల్క్యుడు ఉన్నాడు, ఒకరు కాదు చాలామంది రాశారు. అందరూ స్మృతులు చెప్పిన వాళ్ళే. అయితే ఏ స్మృతి ఎప్పుడు అవసరం, ఏది ఎప్పుడు అవసరం, అవసరం ఎప్పుడు అనేటువంటిది అందరికీ వేదం కొట్టిన పిండి. వాడి వేదం నుంచి ఒక విషయాన్ని తీసుకొని ఇలా చెయ్యండి అని చెప్పారు. చెప్పినటువంటిది అన్ని చోట్ల ఒకటే చేస్తానంటే కుదరదు, అన్ని చోట్ల మనం ఒకే మాట మాట్లాడుతామంటే కుదరదు. ఆ సమస్య అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు పెట్టిందాకలా వారు అన్నారు కంక భట్టు అన్నారు. కం కహ, నువ్వు అడుగుతూ ఉన్నప్పుడు కమ్ ఎవరిని, కహ ఎవడు. నువ్వు అడిగింది ఎవరిని అడుగుతున్నావు, ఎవరిని గురించి అడుగుతున్నావు? యముడు. యమహ అంటే నియమయతీతి, నియమించేటువంటి వాడు, కాలాన్ని నియమించేటువంటి వాడు. కాలాన్ని నియమించేటువంటి వాడికి ఎవడు ఎవడికి ఎవడండి? ఎవరెవరికి ఎవరు అవుతారు? తండ్రి కొడుకు ఎవడు, కొడుకు తండ్రి ఎవడు? మనం పుత్రత్వం అనేటువంటిది ఆరోపితమైనటువంటి విషయం. పూర్తమైనటువంటి కర్మచేతనే పుత్రత్వం ఏర్పడుతుంది అని ఉపనిషత్తులు అంటున్నాయి. ఆత్మావై పుత్రనామాసి, లేకపోతే అపుత్రస్య గతిర్నాస్తి అన్నటువంటి స్మృతి వచనాలని అంగీకరించడం లేదు. బృహదారణ్యకంలో ఆయన ఏమిటంటున్నారు? వాడు పూర్తకర్మ చేసినట్టుగా అయితేనే వాడు పుత్రుడవుతాడు. అంటే ఏమిటి? తండ్రి చెప్పినటువంటి చదివిన వేదాన్ని చదవడం, తండ్రి చేసిన యజ్ఞాలు చెయ్యడం, తండ్రి నడిపించినటువంటి బ్రహ్మ విద్యని నడిపించడం. ఈ 3 పనులు చేస్తేనే కొడుకు. మా అబ్బాయి అండి డబ్బులు పుచ్చుకుందికి అందరూ అబ్బాయిలే, ఎవడు కాడండి. మా నాన్న ఎప్పుడు చచ్చిపోతాడా, ఎప్పుడు ఎంత వేగంగా వాటా వచ్చేస్తుందా అని చూస్తూ ఉన్నటువంటి కొడుకులే తప్పిస్తే అసలు కొడుకులు ఎక్కడున్నారండి?
అసలు మనం చేస్తూ ఉన్నటువంటిది ఏమిటి, మనం చేస్తూ ఉన్నటువంటి దాన్ని వాడు పూర్తి చేస్తున్నాడా? ఈ రెండూ లేనప్పుడు పుత్రత్వం ఎక్కడి నుంచి వచ్చిందండి? ఏక్షతేర్నా శబ్దం ఇత్యుపక్రమ్య తదైక్షత బహుశ్చాయాం ప్రజాయేతి తత్తేదో అసృజిత ఇది తత్ర ఇదం శబ్దం వాచ్యం నామ రూపవ్యాకృతం జగత్ప్రాగుత్పత్తే సదాత్మనావధార్య తస్యైవ ప్రకృతస్య తచ్చబ్దవాక్యస్య ఏక్షణపూర్వకం తేజః ప్రభృతే స్రష్టృత్వం దర్శయతి అన్నటువంటి శబ్దం చేతను, ఈక్షత అనేటువంటి శబ్దము చేతను ఆయన నేను అనేకముగా మారాలి అనుకొని తేజో రూపంగా, జల రూపంగా, పృథివీ రూపంగా ఆ సత్య మారింది. సత్య ఆ రూపంలో మారింది. అలా నువ్వు చూస్తున్నావు సత్తుని. యథార్థంగా సత్తు అనేటువంటిది ఒక్కటే ఉన్నదయ్యా. ప్రధానము ఉన్నటువంటిది, సాంఖ్యులు చెప్తూ ఉన్నటువంటి ప్రధానము అనేటువంటిది అసలు లేదు. అశబ్దం వేదశ్రుతి ప్రతిపాదితం కానటువంటి దాన్ని అశబ్దము అంటారు. కాబట్టి సాంఖ్యులు చెప్పేటువంటి ప్రధానాన్ని మనం అంగీకరించాం. అది అంగీకరించేటువంటి ప్రశ్నే లేదనమాట. ఐక్యత అనేటువంటి శబ్దానికి అర్థం చెప్తూ ఉన్నప్పుడు దర్శించడము అన్నటువంటిది తాను అనేకముగా కావాలి అని దర్శించారు అన్నటువంటిదే చెప్తున్నారు. ఇక్కడ ఇదం అంటే నామరూపాత్మకమైనటువంటి జగత్తు. ఈ జగత్తుకు ఉత్పత్తికి ముందు సత్తే ఉన్నది. సత్తు నుండే ఇది ఏర్పడ్డాది, ఇంకో దాని నుండి ఇది ఏర్పడలేదు. గౌణశ్చేన్నాత్మశబ్దాత్. ఈ ఈక్షతే అనేటువంటి శబ్దం గౌణమా అని అడిగారు. అంటే గౌణము ప్రధానము అని రెండు. ప్రధానము అంటే దాని అర్థమే ముఖ్యం అవుతుంది. అప్రధానమైనటువంటి దాన్ని గౌణం అంటారు. గౌణశ్చేన్నాత్మశబ్దాత్. ఇది గౌణం కాదు అంటున్నారు. ఇది ఆత్మశబ్దం చేత ప్రయోగించబడ్డాది కాబట్టి దీన్ని గౌణము అని చెప్పడానికి కుదరదు. ఐతదాత్మకం అనేన జీవేన ఆత్మన అని జగత్తుకి కారణంగా ఆత్మశబ్దం ఉండటం వలన ఈ క్షతి అనేటువంటి శబ్దము గౌణము కాదు. అనేన జీవేన ఆత్మన అని జగత్తుకి జీవాత్మ అన్నటువంటి పేరు పెడుతున్నాం. జీవేన ఆత్మన అంటున్నాం కాబట్టి ఆత్మశబ్దముతో పాటు పలకబడుతున్నది కాబట్టి దీనికి గౌణత్వం ఉండదు. ఇది ప్రధానము అని ఏక్షత్యధికరణంలో బ్రహ్మసూత్రాల్లో చెప్తారు. తేజోబలాలనే అన్నాలనేటువంటి వాటి చేతనే ఈ జగత్తు సృజించబడ్డాది అన్నప్పటికీ కూడా ప్రధానమనేటువంటిది సద్రూపమైనటువంటి తేజస్సుకి సంబంధించినటువంటిది కాబట్టి చేతనమైనటువంటి బ్రహ్మ దీని నుండి చెప్పబడుతున్నది కాబట్టి ఏ క్షణ ధర్మము గౌణ ధర్మము కాదు. ఏ క్షణము అనేటువంటిది యథార్థమైనటువంటి ధర్మము. అయితే సయేష అక్షిణి ఐతదాత్యమిదం సర్వం తత్సత్యం స ఆత్మాతత్వమసి శ్వేతకేతో. శ్వేతకేతుణ్ణి తండ్రి అంటున్నాడు, నువ్వేనయ్యా సత్తు, నువ్వే అసత్తు. నేనే అసత్తు ఎలాగవుతానండి? అసలు ఈ లేఖనంలో మరొకటి ఉంటే కదా, మరొకటి నువ్వు అవడానికో కాకపోవడానికో. ఉన్నది ఒక్కటే, సత్తు ఒక్కటే ఉన్నది, మిగతాది ఏదీ లేదు. లేదా నువ్వు ఎలాగవుతావు? నువ్వు అదే అవుతావు. తత్వమసి అన్నటువంటి దానికి ఒక మహావాక్య దర్పణం అని శంకరాచార్యులు వారి ప్రకరణ గ్రంథం ఒకటి ఉన్నది. అంటే ఒక్క తత్వమసి అనేటువంటి వాక్యాన్నే ఎలా సమన్వయం చేయాలి అని. అలాగే వేదాంతంలో కూడా తత్వమసి అనేటువంటి వాక్యాన్ని సమన్వయం చాలా రకాలుగా చేశారు. అక్కడ లక్ష్యార్థాన్ని చెప్పాలి, వాచ్యార్థాన్ని చెప్పకూడదు అని. అసలు పరిస్థితి ఏమిటంటే వేదాల్లోననుకోండి, పురాణాల్లోననుకోండి, వాచ్యార్థాలు చెప్పకూడదు. వాచ్యార్థాలు చెప్తే తప్పుడు అర్థాలు వస్తాయి. వాచ్యార్థాలు కాకుండా మనం చెప్పవలసిన అర్థాలు లక్ష్యార్థాలు చెప్పాలి, తాత్పర్యార్థాలు చెప్పాలి. అదే మేము అలంకార శాస్త్రం ప్రకారం అయితే వ్యంజనార్థం అంటారు, ఆలంకారికులు అయితే వ్యంజన అంటారు. కానీ వేదాంతులు వ్యంజన అంటారు, తాత్పర్యార్థం అంటారు. అంటే దాని యథార్థమైనటువంటి స్వరూపాన్ని నీకు చెప్తాను, అంటే అది ఒరిజినల్ స్టేటస్ ఏమిటో నీకు నేను చెప్తానయ్యా తెలుసుకో అంటారు. రాముడు అంటే ఏమిటండి? సత్యము అన్నారు. సత్యం అంటే ఏమిటండి అంటే అసలు దశరథ మహారాజు గారికి నలుగురు కొడుకులు ఎందుకండి? ఏడ్చింది ఒక్క కొడుకుని, కానీ వాడేదో వాడిని చంపేస్తే దరిద్రం వదిలిపోయింది కదండి. ఈ నలుగురు కొడుకులు ఏమిటండి? తలనొప్పి ఏమిటండి రామాయణం మనకి? అంటే ఆయన కూసిపోలేదా, మనకు కూసిపోలేదా? అంటే
రాముడు సత్యము అంటే పరబ్రహ్మం, లక్ష్మణుడు బ్రహ్మకర్మ స్వరూపుడు. ఆ పరబ్రహ్మము నుండి రెండు కిందకు వస్తాయి, బ్రహ్మము కిందకు వస్తుంది, కర్మము కిందకు వస్తుంది. కర్మ అనేటువంటి భ్రాంతి నుంచి బ్రహ్మ అనేటువంటి జ్ఞానంలోకి రావాలి. అందుగురించి ఎప్పుడూ రాముడిని విడిచిపెట్టకుండా లక్ష్మణుడు ఉంటాడు. కర్మ బ్రహ్మస్వరూపుడు అనమాట. ముందే వీడు మారీచుడు రాక్షసుడు, అన్నయ్య ఎందుకు వీడిని కొట్టి పారేస్తే అయిపోతుంది అన్నాడు లక్ష్మణుడు. ఉండవై వీడు రాక్షసుడు అయితే చంపుతాను, జంతువు అయితే పట్టుకొని వస్తాను అన్నాడు. అది భగవంతుడు. భగవంతుడు ఏది నిర్ధారణ చెయ్యడు. నువ్వు ఏడిచిన ఏడిపేదో శుభ్రంగా ఏడు అని మన చేత ఏడిపిస్తాడు. అంతా ఏడిచిన తర్వాత ఇందుకు ఏడుస్తున్నావు అంటాడు. ఆ సీతాదేవి భ్రాంతి పెడితే ఆవిడికి వెంటనే లక్ష్మణుడు చెప్పాడు, ఇది రాక్షసుడయ్యా అన్నాడు. కాదు ఉండు లక్ష్మణ, అలా వెళ్ళి ఒకసారి చూసి వస్తానన్నాడు. ఏమిడు చూసి వచ్చాడు? ఆయనే చూసి రాలేదు, ఆయన చూసి వచ్చింది కాదు, ఈవిడిని చూడడానికి పంపించాడు. ఈవిడికి యాక్చువల్గా ఏమిటో తెలియడానికి ఈవిడిని పంపించాడు. ఆయనేం చూసి రాలే, ఆయన చంపేసే వచ్చాడు. ఏమండి, వాడు భరతుడు ఉన్నాడండి, తపస్వరూపుడు, భగవంతుడికి దగ్గరగా ఉండే తపస్సు. భరతుడు రాముడికి దగ్గరగా ఎందుకుంటాడంటే తతోభ్యసించద్ భరతం మహాత్మా, అనేక విధాలుగా లక్ష్మణుణ్ణి ప్రార్థించేట నువ్వు యువరాజుగా ఉండవయ్యా అని. అంటే వాడు నాకు అక్కర్లేదు, నాకు ఆ యువరాజు పదాలు వద్దనేశాడు. వద్దనేస్తే తతోభ్యసించద్ భరతం మహాత్మా, భరతుణ్ణి యువరాజుగా పట్టాభిషేకం చేశాడు. రాముడు తర్వాత అధికారం ఎవరిదండి అంటే భరతుడిది. ఇంతకీ వచ్చిన చిక్కేమిటంటే ఇక్ష్వాకు వంశంలో ప్రారంభం దగ్గర నుంచి రాముడు వరకు అయోధ్యానగరం రాజధానిగా పరిపాలన జరిగింది. రాముడు ఏం చేశాడు? అయోధ్యానగర వాసులు అందరితో సహా వెళ్ళి సరయూ నదిలో మునిగేశాడు. అయోధ్య లేదు, మరి భరతుడి రాజ్యము లేదు, రాముడు కొడుక్కి అక్కడ రాజ్యం లేదు. అయోధ్యలో రాముడు కొడుకు రాజ్యం చేయలేదు. రామచంద్రుడు తర్వాత అయోధ్యానగరం కొన్నాళ్ల పాటు ఖాళీగా ఉన్నది. ఎందువల్ల? రాముడు మొత్తం అయోధ్యానగర వాసులందరికీ సాంతానిక లోకాలని ప్రసాదించాడు కాబట్టి. వాడు భరతుడు తపస్వరూపుడు. అదే మీకు శత్రుఘ్నుడి దగ్గరికి వచ్చాడు అనుకోండి, శత్రుఘ్న నిత్య శత్రుఘ్న, మనకి నిత్య శత్రువులు ఉన్నారండి. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలని మన దగ్గర ఒక 6 ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు ప్రజెంట్ సార్ అని 24 గంటలు మనతో పాటు ఉంటారు. ఉండి ఎప్పుడు ఎవడు ఏది చేసినా బాగులేదు అంటూ ఉంటారు. వాళ్ళ పని ఏమిటంటే ఒకటే, ఎవడు ఏమిటి చేయనండి. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు వచ్చి అయ్యా నేను అధ్యయన భారతిలో అరగంట కూర్చుంటానంటే మాకెందుకయ్యా, మా డాక్టర్ గారు పెట్టిన పురాణాలతోనే మేము బుర్ర పాడైపోయి వస్తున్నాం, నువ్వు మళ్ళీ మాకు వేస్ట్ క్యాండిడేట్ వెళ్ళిపో అంటాం. మేము నిత్య శత్రుఘ్నులమే, మేము నిత్యము శత్రువులే. మాకు ఎప్పుడూ మాకు ఎవడన్నా పడదు. ఎవడు మంచివాడు మాట్లాడినా మాకు నచ్చదు, చెడ్డవాడు మాట్లాడినా మాకు నచ్చదు. ఎందుకు నచ్చదండి అంటే వాడి తప్పు కాదు, మన తప్పు. అది లేనివాడు. శత్రుఘ్నుడికి శత్రువులు లేరు అంటే ఆయనకి శత్రువులే లేరండి. అంటే భగవంతుడు 4 రూపాల్లో అవతరించడం దశరథ మహారాజు గారి కారణం ఏమిటంటే యువతల లోక వ్యవహారాన్ని నడుపుతూ అవతల బ్రహ్మ వ్యవహారాన్ని నడపాలి. కాబట్టి తాను నేను సత్యస్వరూపుణ్ణి అని కాళ్ళు ముడుచుకో కూర్చుంటే వ్యవహారం వెళ్ళదు. కాబట్టి మిగతా 3 కూడా పట్టుకొని వచ్చాడండి. 3 పార్టీలో వాళ్ళ 3 పట్టుకొని వచ్చాడు. మరి గౌణం ఏమిటి, ప్రధానం ఏమిటి? ప్రధానం రాముడు, గౌణం మిగిలినటువంటిది అంతా కూడా. తన్నిష్టస్య మోక్షోపదేశాత్ అని బ్రహ్మసూత్రాల్లో ఒక సూత్రం ఉన్నది. తన్నిష్టస్య బ్రహ్మోపదేశాత్, ఆత్మనిష్ఠుడికే మోక్షోపదేశం చేస్తారు కానీ ఆత్మనిష్ఠుడు కాని వాడికి ఉపదేశం చెయ్యరు. ఎందుకండి గురువుగారు అంత పట్టుకో పీకి 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 చెప్తున్నారంటే వాడికి బ్రహ్మమే పొందాలి. పూర్వం కొడుకులకి బ్రహ్మజ్ఞానమే చెప్పేవాళ్ళండి. అందరూ కొడుకులే శిష్యులు. ఇప్పుడు బ్రహ్మజ్ఞానం చెప్తారా? తండ్రి హరిచేరు మనిగేడు తండ్రి ఒరే నాయన భగవంతుణ్ణి చేరుకోరా అని చెప్పే కొడుకు ఇప్పుడు మనమైతే కొడుకు ఏమని చెప్తాం? అమెరికాలో చేరుకోరా అని చెప్తాం. ఎందుకంటే కనీసం కెమెరా అయినా తెచ్చిస్తాడేమో అని. అంటే ఏమండి, మనమైతే ఏం చేస్తాం? అమెరికా వెళ్ళరా అంటాం. ఒరే ఇక్కడ ఏమిటి చదువుకుంటావురా, ఇక్కడ ఏమిటి వస్తుందిరా అంటాం. మనం తండ్రి హరిచారు మనియాడు తండ్రి బ్రహ్మాన్ని పొందాలి.
ఏమండి ముండకోపనిషత్తులో కూడా ఏమిటంటారండి, బ్రహ్మవేత్తలు కానటువంటి వాళ్ళు బ్రహ్మవేత్త ఇంట్లో పుట్టరు, బ్రహ్మవేత్త ఇంట్లో పుట్టిన వాళ్ళందరూ కూడా బ్రహ్మవేత్తలే. నా భవేత్ ఏమండి, అందుకోసం తన్నిష్టస్య మోక్షోపదేశాత్, ఆత్మనిష్ఠుడికే మోక్షోపదేశం. అచేతనమైనటువంటి ప్రధానం ఆత్మ అని చెప్పడం కుదరదు. స ఆత్మ త్వమసి త్వమసి, ఆ ఆత్మే నువ్వు, ఆ ఆత్మే నువ్వయ్యా. సా ఆత్మ, ఆత్మ అంటే ఏమిటండి, సద్రూపమైనటువంటి ఆత్మ, సద్రూపమైనటువంటి ఆత్మ. ఏ ఆత్మ? స ఆత్మ అంటే ఏ ఆత్మ? సద్రూపమైనటువంటి ఆత్మ, అదే నువ్వు. ఆ ఆత్మనే చెప్పటం వలన ఆచార్యవాన్ వేద పురుష తస్య తావదేవ చిరం యావన్నభిముచ్ఛేద సంపత్స్యసే అని శృతిలో ఉంటుంది. ఆచార్యుడు కలిగినటువంటి వాడికి తెలుస్తుంది. గురువుని ఆశ్రయించాలి. మా గురువుగారు మంచివాడు కారండి, మా గురువుగారు తిడుతూ ఉంటారండి, మా గురువుగారికి తాగడం అలవాటు ఉన్నదండి, తినడం అలవాటు ఉన్నదండి, పడుకోవడం అలవాటు. నీకెందుకురా మీ గురువు కోసం? మీ గురువు ఏం చెప్తాడురా? నిన్ను బ్రహ్మాన్ని పొందిస్తున్నాడా లేదా చూసుకోరా. గురువుగారు అన్ని మాయలు చేస్తారు, ఆయన సంధ్యావందనం చెయ్యరు. మా గురువుగారు సంధ్యావందనం చేయరండి, నష్టం ఏం లేదు. వాడు నీ గురువేనా? గురువు అయితే కాళ్ళు పట్టుకో కూర్చో. వాడి కాళ్ళు పట్టుకో కూర్చో. వాడు సంధ్యావందనం చేశాడో లేదో నీకెందుకు, వాడు దేవతార్చన చేశాడో లేదో నీకెందుకు. నీకు కావాల్సింది ఏమిటి? నీ గురువేనా? గురువే, పట్టుకో కాళ్ళు. పట్టుకుంటే నేను అవతలొడ్డుని పడేస్తాడు. నీ ప్రాణం పోయేసరికల్లా నేను బ్రహ్మలోకంలో పట్టుకోవాడు పడేస్తాడు. నీకు డైరెక్ట్గా టికెట్ ఇచ్చేస్తాడు. నీ శరీరం పోవడం వరకు మాత్రమే ఆలస్యం. ఆత్మనిష్ఠునికి శరీరపాతం వరకు మాత్రమే ఆలస్యం, మోక్షం లభిస్తుంది అని చెప్పారు. ఇక్కడ ఆత్మ అనేటువంటిది ప్రధానం. అంటే చేతనుడైనటువంటి శ్వేతకేతువును జడమని మనం చెప్పవలసి వస్తుంది. ఆత్మ అంటే ఆ ఆత్మే నువ్వు అంటే, ఆత్మ ఒకవేళ కానీ ప్రధానము అంటే ప్రధానం జడం కాబట్టి సాంఖ్యులు చెప్పినటువంటి పద్ధతిలోని శ్వేతకేతువు కూడా జడము అనవలసినటువంటి పరిస్థితి వస్తుంది. శ్వేతకేతువుకి చెప్పినటువంటి ఆత్మను నిరాకరించి మరొక దాన్ని ఉపదేశం చెయ్యలేదు కాబట్టి, ఒకదాన్ని మనం నిరాకరించి మరొక దాన్ని మనం ఉపదేశం చేసినప్పుడు పూర్వవచనానికి హేయత్వం వస్తుంది, అంటే తక్కువతనం వస్తుంది. అంటే ముందు ఒక మాట చెప్పి ఇది కాదండి అదండి అన్నాం అనుకోండి, అప్పుడు ఈ ముందు చెప్పినటువంటిది అసత్యం అవుతుంది. కానీ ఉత్తరోత్తరం బలీయ అన్నటువంటి ప్రకారం తరువాత వచనాలు బలీయం అనడానికి ఇక్కడేం లేదండి. హేయత్వ అవచనాచ, ఇక్కడ ముందు చెప్పినటువంటి మాటని మేము తక్కువ అని చెప్పలేదు కాబట్టి హేయత్వ అవచనాచ అంటే ఇది తక్కువ అని మేము మాట్లాడలేదు కాబట్టి అవతలు ఉన్నటువంటి మాట వల్ల దీనికి తక్కువదనం రాదు. ఆత్మ అన్నటువంటి చోట సత్తే ఆత్మ, ఆ సత్తే నువ్వు అని మేము చెప్పిన తర్వాతను దాన్ని మేము ఖండించి మరొక మాటను చెప్పలేదు కాబట్టి హేయత్వ అవచనాచ అనేటువంటి బ్రహ్మసూత్రంలోని ఈ శ్వేతకేతువుకి ఏది చెప్పబడ్డాదో అదే కరెక్ట్. అంటే శ్వేతకేతువుకి ఏ సత్తు నువ్వు అని చెప్పారో అదే యథార్థము. దానికన్నా యథార్థమైనటువంటి విషయం మరొకటి లేదు. అదే తెలుసుకోవలసినటువంటిది. ఆత్మను నిరాకరించి ఉపదేశం చెయ్యలేదు కాబట్టి హేయత్వ అవచనాచ అనేటువంటి బ్రహ్మసూత్ర ప్రకారం సత్యబ్దం ఆత్మనే చెప్తుంది తప్పించి ప్రధానాన్ని చెప్పదు. హేయత్వ అవచనాచ అనేటువంటి చోట చ అనేటువంటిది ఉన్నది. హేయత్వ అవచనాత్ చ అనేటువంటి చకారం. అంటే నేను చాలా సూక్ష్మంగా చెప్తున్నాను. నిజంగా బ్రహ్మసూత్ర భాష్యం అంతా చెప్పడం నా వశం కాదు, నాలాంటి వాళ్ళు అందుకు అర్హులు కారు. బ్రహ్మసూత్ర భాష్యంలో ప్రతి అక్షరం కష్టం. ఎందుకంటే శంకర భగవత్పాదులు వారు రాసినటువంటి బ్రహ్మసూత్రాలకి మరో 2 వ్యాఖ్యానాలు కూడా జోడించి వావిళ్ళవాడు 1952లో ప్రింట్ చేశారు. నాకు తెలిసిన పుస్తకం, నా దగ్గర ఉన్న పుస్తకం 1952 అంటే నేను పుట్టక ముందర 4 సంవత్సరాలు అప్పుడు ప్రింట్ అయింది. నేను ఆ పుస్తకాన్ని చూశాను, నాకేం అర్థం కాదు. ఎందుకోసం? ఎవరు చెప్పే గురువులు లేరు కాబట్టి. ఇప్పుడు ప్రకరణ గ్రంథాలు చదివి మళ్ళీ దాన్ని చదివితే, ఆ వ్యాఖ్యానాలు చదివితే ఏదో అర్థమైంది, దాన్ని వదిలేయండి ఆ విషయం. కాకపోతే చాలా టఫ్గా ఉంటుంది సబ్జెక్టు.
తర్కం ఓ పక్కని, మీమాంస మరో పక్కని, ప్రతి దాన్ని ఖండించుకుంటూ వస్తారు. సాంఖ్యాన్ని, వైశేషికాన్ని, వాటన్నిటినీ ఖండిస్తారు. ఖండించడం అంటే ఆయన ఉద్దేశంలో అవన్నీ తప్పని కాదు. ఎప్పుడైనా ముందు ఒకటి రోడ్డు వేశాడు అనుకోండి, అంటే వాడు మన్ను శుభ్రంగా గట్టి చేసి దాని మీద ఇంత కంకర పోసి ఇంత ఏదో తారో ఏదో పోస్తాడు. ఇది బాగులేదండి, ఇంతకన్నా మంచి రోడ్డు వేయించానండి అంటే, నువ్వు మంచి రోడ్డు వేయించుతున్నావు కానీ ఈ రోడ్డు తీయించలేవు. రోడ్డు వాడు వేసిన దాని మీదే నువ్వు వేస్తావు. అలా శంకర భగవత్పాదులు వారు ఒక కాంక్రీట్ వర్క్ చేశారు. తర్వాత రామానుజుల వారు ఏవో కొన్ని చేర్పులు మార్పులు చేశారు. మధ్వాచార్యుల వారు ఏవో మాటలు మాట్లాడారు. లేకపోతే ఇప్పుడు బోల్డ్ మంది స్వామీజీ గారు నన్ను క్షమించాలి, ఇప్పుడు దేశం నిండా స్వామీజీలే. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన అర్థాలు తోచినవన్నీ చెప్పేస్తున్నారు. ఇవన్నీ యథార్థాలు. ఇవన్నీ యథార్థాలు ఎలాగవుతాయండి? ప్రమాణం అంటే ఏమిటండి? ప్రమాణం అంటే అనుభూతి ప్రమాణం. అన్నిటికన్నా ప్రమాణం అయింది అనుభూతి. శంకరాచార్యుల వారు అనుభూతి కలిగినటువంటి పరమ జ్ఞానస్వరూపులు కాబట్టి ఆయన చెప్పిన దానికి ప్రామాణ్యం ఉంటుంది. నేను చెప్పింది ప్రమాణం అవ్వాలంటే ఎలా ప్రమాణం అవుతుందండి? కేవయత్వ అవచనాచ అనేటువంటి చోట చ అనేటువంటిది ఏక విజ్ఞానైన సర్వ విజ్ఞాన ప్రతిజ్ఞను ప్రతిష్ఠితం చేస్తుంది అంటారు. అక్కడ చకారం ఎందుకు వాడారంటే ఏక విజ్ఞానాన సర్వం విజ్ఞాతం భవతి అనేటువంటి ప్రతిజ్ఞ ఏదైతే ఉన్నాదో ఛాందోగ్యంలో చెప్పినటువంటి దాంట్లో ఏంటంటే ఒక్కటి తెలిస్తే అన్నీ తెలిసిపోయాయి. ఏమిటి ఒక్కటి తెలియాలి? సత్తు తెలియాలి. సత్తు తెలిస్తే అన్నీ తెలిసిపోయాయి. సత్తు తెలియలేదనుకోండి, నువ్వు ఎంత చదువుకున్నా చదువుకోవడమే, అలా చదువుకుంటూ ఉండడమే. ఎవరు వద్దనరు. నువ్వు ఎన్ని పుస్తకాలు చదువుకున్నా చదువుకో, మేమేం వద్దాం లేదు. ఏకం విజ్ఞానే సర్వం విజ్ఞాతం భవతి. ఒక్కటి విజ్ఞానం అయితే అన్నీ తెలియబడతాయి అనేటువంటి మాట ఏదైతే ఉన్నారో దాన్ని ప్రతిష్ఠ చేయటానికి చకారాన్ని వాడేరు అని భగవత్పాదులు వారు చెప్తారు. సుషుప్తి కాలంలో జీవులకి స్వరూపంలో లయం ఉండదు. అంటే సుషుప్తి కాలంలో జీవులు నశించిపోవడము అనేటువంటిది ఉండదు. ఎత్రైతే పురుషం స్వపితి నామ సతా సౌమ్య తదా సంపన్నో భవతి స్వపీతో భవతి అని ఉపనిషత్తులో మంత్రం. ఈ ఉపనిషత్తులో మంత్రంలోని సత్ చేతనమే తప్పిస్తే జడం కాదు అని బ్రహ్మసూత్రాల్లో సాప్యయాత్ అనేటువంటి సూత్రంలో చెప్పారు. ఇలా బ్రహ్మసూత్ర వ్యాఖ్యానం సాగాలి అని అంటే శంకరాచార్యుల వారి యొక్క దర్శనాన్ని, అంటే వారు మనకు అందించినటువంటి వ్యాఖ్యానాన్ని మనం చూడాలి. త్రివృత్కరణం వలన కలిగేటువంటివి ఈ జగత్తంతా కూడా త్రివృత్ స్వరూపమైనటువంటి ఈ జగత్తునంతటినీ కూడా సత్తుగా తెలుసుకోండి. అన్నము నుండి అంటే ఏదైతే ప్రాణం, మనస్సు అనేటువంటిది, బుద్ధి అనేటువంటిది ఉన్నాదో దాని నుండి, అదే సూక్ష్మం. నేను స్థూలం గురించి మధ్యమం గురించి మాట్లాడటం లేదు, ఎందుకంటే ఉపనిషత్తు మనం మాట్లాడటం లేదు. ఇంతకుముందు మన అనుభూతి ప్రకాశం చెప్పుకున్నప్పుడు దాంట్లో ఛాందోగ్యోపనిషత్తులో సద్విద్యలో స్థూలాన్ని గురించి మధ్యమాన్ని గురించి చెప్పుకున్నాం. కానీ ఇక్కడ మనం సూక్ష్మాన్ని గురించే చెప్పుకోవాలి. మనం మాట్లాడుకుంటున్నది బ్రహ్మం గురించి మాట్లాడుకుంటాం కాబట్టి. అయితే ఏదైతే మనస్సు, బుద్ధి అనేటువంటిది ఉన్నాదో ఆ మనస్సు, బుద్ధి అనేటువంటిది వాక్కులో లీనమవుతుంది. వాక్ అనేటువంటి దేని యొక్క లక్షణం? తేజస్సు యొక్క లక్షణం వాక్కు. తేజస్సు యొక్క లక్షణమైనటువంటి వాక్కులో మనస్సు లీనమవుతుంది. ఆ మనస్సు దాంట్లో లీనమైన తర్వాత ఆ వాక్కు దేంట్లో లీనమవుతుంది? ప్రాణంలో లీనమవుతుంది. ప్రాణం దేంట్లో లీనమవుతుంది? మళ్ళీ తేజస్సులో లీనమవుతుంది. తేజస్సు దేంట్లో లీనమవుతుంది? సత్తులో లీనమవుతుంది. వచ్చేటప్పుడు ఎలాగైతే ఒక క్రమంలో ఈ జగత్తు వచ్చింది అని చెప్తున్నామో, వెళ్ళేటప్పుడు కూడా అదే రూపంలో అదే క్రమంలో దాంట్లో లీనమైపోతున్నారు. కాబట్టి ఇక్కడ సత్తే మిగులుతున్నది, మరి ఏమీ మిగలటం లేదు. అదే సద్విద్య అన్నటువంటి విషయాన్ని చెప్పారు. దీన్ని ఇక్కడ కూడా మనకి బృహదారణ్యకోపనిషత్తులో లాగే అక్కడ సైంధవ కిల్యం అనేటువంటి దాన్ని తీసుకున్నట్టుగానే ఇక్కడ కూడా శ్వేతకేతువు తండ్రి ఏం చేస్తారంటే, ఒరే నాయన ఇలా రా, నువ్వు ఒక ఉప్పుగడ్డ పట్టుకురా, ఒక గిన్నెతో నీళ్లు పట్టుకురా అంటారు. ఒక గిన్నెతో నీళ్లు పట్టుకొని వచ్చి ఈ ఉప్పుగడ్డని నీళ్లలో వెయ్యంటారు. వేసి రాత్రి మూత పెట్టేసి పడుకో అంటారు. పడుకొని తెల్లారు లేచి వచ్చిన తర్వాత ఆ ఉప్పుగడ్డ తీసి నాకు ఇచ్చిరా అని అడుగుతారు. వెతికాడు, మీదను వెతికాడు, కనిపించలేదు. మధ్యన వెతికాడు, కనిపించలేదు. అడుగును వెతికాడు, కనిపించలేదు. సత్తులో లీనమైపోయినటువంటిది మీదని కానీ మధ్యమనుమనందు కానీ
అడుగుని కానీ ఎక్కడా లేదు. అంటే జగత్ అనేటువంటిది పరమాత్మలో లీనమైపోయేటువంటిది. జగత్ అంటే మనమే, జగత్ అంటే ఎవరూ కాదు, మనమే పరమాత్మలో లీనమైపోయేవాడు. పరమాత్మలో లీనమైపోయేటువంటిది ఏదైతే ఉన్నదో అది సత్తు, అది జగత్తు, పరమాత్మలో లీనమైపోయేది. పరమాత్మ అంటే ఏమిటి? సత్తు. సత్తు మాత్రమే తెలుసుకోవాలి, దాన్నే పొందాలి అన్నటువంటి దాన్ని మనకి ఇక్కడ చెప్పారు. ఈ విద్యని మనం సంక్షిప్తంగా అంటే ఛాందోగ్యోపనిషత్తులో చెప్పబడ్డటువంటి సద్విద్యని, శ్రోత సంహితలో చెప్పబడ్డటువంటి శ్లోకాల్ని, బ్రహ్మసూత్రాల్లో శంకర భగవత్పాదుల వారు అన్వయించినటువంటి మార్గంలో, ఎందుకంటే మనం శ్రోత సంహిత అనేటువంటిది పౌరాణిక గ్రంథం. పౌరాణిక గ్రంథం అయినప్పటికీ ఇందాకల్లా మనకి గురువుగారు సలాక రఘునాథ శర్మ గారు ఏం చేశారు, సత్యాన్ని గురించి 2 రోజులు చెప్పి సమన్వయం దగ్గరికి వచ్చేసరికల్లా రామాయణం, భారతం, భాగవతం అన్నారు. సమన్వయం చేయాలంటే ఎక్కడో అక్కడ మనం దేన్నో దాన్ని సమన్వయం చేయాలి. ఎక్కడ సమన్వయం చేస్తాం? వేదాలు సాక్షాత్తుగా మనకు కనిపించవు కాబట్టి వాటిని పురాణాల్లోని ఇతిహాసాల్లోని సమన్వయం చేయాలి. కాబట్టి శంకర భగవత్పాదుల వారు కూడా సూత సంహితలో దాన్ని సమన్వయం చేసినటువంటి విషయాన్ని ఈరోజు చూసాం. ఇంకా మనం ప్రతి ప్రయాణాయ మతించకార అని బయలుదేరిపోతూ ఉన్నప్పుడు ముండకాన్ని విని చూడిపోదాం. స్వస్తి.